కొన్ని రూమర్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటి రూమర్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. కల్కి తర్వాత ప్రభాస్ నటించే కొత్త చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించిన సూపర్ హిట్ సాంగ్ ను రీమేక్ వెర్షన్ లో వినిపిస్తారట. అలాగే అమితాబ్ సాంగ్ ను కూడా రీమిక్స్ చేస్తారట. ఇంతకీ ఏంటా రూమర్? ఈ రీమిక్స్ గోల్ ఏంటి? అమితాబ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లిస్ట్ తీస్తే అందులో డాన్ తప్పకుండా ఉంటుంది. అందులోనూ పాన్ సాంగ్ అయితే దేశాన్ని ఒక ఊపు ఊపింది. తెలుగులో రీమేక్ చేస్తే ఈ పాటను కిళ్ళీగా మార్చారు. సాక్షాత్తు ఎన్టీఆర్ కిళ్ళీ సాంగ్ కు స్టెప్పులేశారు. ఇప్పుడు అటు అమితాబ్ కనిపించిన పాన్ సాంగ్, ఇప్పుడు ఎన్టీఆర్ స్టెప్పులు వేసిన కిళ్ళీ పాట రెండు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి. అందుకు రీజన్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ. ఈ సినిమాలో ఒక సిట్యుయేషన్ లో దర్శకుడు మారుతి ఈ సూపర్ హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ రూమర్ లో ఎలాంటి నిజం లేదంటోంది. కొన్ని రూమర్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటి రూమర్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. కల్కి తర్వాత ప్రభాస్ నటించే కొత్త చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించిన సూపర్ హిట్ సాంగ్ ను రీమేక్ వెర్షన్ లో వినిపిస్తారట. అలాగే అమితాబ్ సాంగ్ ను కూడా రీమిక్స్ చేస్తారట. ఇంతకీ ఏంటా రూమర్? ఈ రీమిక్స్ గోల్ ఏంటి? అమితాబ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లిస్ట్ తీస్తే అందులో డాన్ తప్పకుండా ఉంటుంది. అందులోనూ పాన్ సాంగ్ అయితే దేశాన్ని ఒక ఊపు ఊపింది. తెలుగులో రీమేక్ చేస్తే ఈ పాటను కిళ్ళీగా మార్చారు. సాక్షాత్తు ఎన్టీఆర్ కిళ్ళీ సాంగ్ కు స్టెప్పులేశారు. ఇప్పుడు అటు అమితాబ్ కనిపించిన పాన్ సాంగ్, ఇప్పుడు ఎన్టీఆర్ స్టెప్పులు వేసిన కిళ్ళీ పాట రెండు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి. అందుకు రీజన్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ. ఈ సినిమాలో ఒక సిట్యుయేషన్ లో దర్శకుడు మారుతి ఈ సూపర్ హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ రూమర్ లో ఎలాంటి నిజం లేదంటోంది.